హాయ్ ఫ్రెండ్స్, మీరు మల్ల మొక్కల్ని పెంచడంలో కొత్త వాళ్ళ అయితే ఈ వీడియో మీకోసమే. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో మల్ల మొక్కల్ని పెంచడానికి స్పేస్ లేక కుండీల్లో మల్ల మొక్కల్ని పెంచుతూ ఉంటారు. సో కుండీల్లో మల్ల మొక్కల్ని పెంచేటప్పుడు కొన్ని టిప్స్ అనేవి పాటించాలి. అప్పుడు మాత్రం మనకి కుండీలో ఉన్నటువంటి మల్ల మొక్క ఎక్కువ పువ్వులు ఇస్తుంది, అది కూడా సంవత్సరం పొడవునా. సో మనకి సంవత్సరం పొడవునా పువ్వులు కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని బెస్ట్ టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కుండీని ఎంపిక చేసుకోవడం. సో కుండీని ఎంపిక చేసుకోవడం విషయంలో మనం ఎట్లాంటి తప్పులు కూడా చేయకూడదు. ఎందుకు అంటే మనం పెంచే మొక్కను బట్టి, మనం పెంచేది చిన్న మొక్క అయితే చిన్న కుండీ తీసుకోవాలి, పెంచేది పెద్ద మొక్క అయితే పెద్ద కుండీనే తీసుకోవాలి. అంతేగాని పెద్ద మొక్క పెంచుకుంటూ మనీ లేదని చెప్పేసి చిన్న కుండీ తీసుకోవడం, చిన్న కుండీలోనేమో పెద్ద మొక్క వేయడం, లేదంటే పెద్ద మొక్కని తీసుకొచ్చి చిన్న కుండీలో వేయడం, ఇట్లాంటి తప్పులు మాత్రం చేయకండి. ఇట్లాంటి తప్పులు చేసి అసలు మొక్క అనేది సరిగా ప్రాపగేట్ అవ్వదు, సరిగా ఎదగదు కూడా. సో మీ యొక్క మొక్క సైజుని బట్టి కుండీ ఎంపిక చేసుకున్నారంటే మొక్క అనేది విశాలంగా ఎదిగి ఎక్కువ పూలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ టిప్లోకి వెళ్ళిపోదాం. సో సెకండ్ టిప్లో ఏంటి అంటే సన్లైట్. సో మనం పెంచే మల్లె మొక్కని కుండీతో పాటు ఎక్కువగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి. అది కూడా 6 నుంచి 8 గంటలు ఎండ తగలాలి. సో డైరెక్ట్ సన్లైట్లో ఉంటేనే ప్లాంట్ అనేది ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండ తగిలిన ప్లేస్లో పెడితే మొక్క అంతా కూడా ఎదుగుతుంది తప్ప ఫ్లవరింగ్ అనేది రాదు. కాబట్టి సన్లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎండ తగిలే ప్లేస్లోనే మొక్కను పెట్టాలి. థర్డ్ టిప్లోకి వచ్చినట్లయితే మల్లె మొక్కని ప్రూనింగ్ చేయాలి. సో ప్రూనింగ్ అంటే ఏంటి బ్రో అని మీరు అడగచ్చు. సో ప్రూనింగ్ అంటే ఏంటి అంటే కటింగ్ అనమాట. సో మనకి మల్లెపూల సీజన్ అయిపోగానే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సమ్మర్లో ఎక్కువగా మల్లెపూలు ఉంటాయి. సో సమ్మర్ సీజన్ అయిపోగానే మళ్ళీ ఆ కుండీలో ఉన్నటువంటి మొక్కకి మనం ప్రూనింగ్ అనేది చేయాలి, కటింగ్స్ చేయాలి. సో కటింగ్ ఎప్పుడైతే చేస్తామో కట్ చేసినటువంటి ప్లేస్లో కొత్త చిగుర్లు వచ్చి అది కొమ్మగా మారి తర్వాత మళ్ళీ మనకి ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ పూలు సంవత్సరం అంతా కావాలి అంటే మనకి మల్లెపూలు అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో ప్రూనింగ్ చేస్తారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం పూలు బాగా పూస్తాయి. పూలు బాగా పూసిన తర్వాత మళ్ళీ పూలు పూయడం మానేస్తుంది అనుకోండి, మళ్ళీ ప్రూనింగ్ చేయండి. మళ్ళీ ప్రూనింగ్ చేయడం వల్ల కొత్త కొమ్మలు వచ్చి కొత్తగా చిగుర్లు వచ్చి మంచిగా ఎక్కువ ఫ్లవరింగ్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫోర్త్ టిప్ చూసుకున్నట్లయితే కనుక సాయిల్ మిక్సింగ్ అండి. సాయిల్ మిక్సింగ్లో మనం ఎట్లాంటి మిస్టేక్ చేసినా మన మొక్క చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మనం సాయిల్ మిక్సింగ్కి ఏం తీసుకున్నా అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి. అది కూడా వన్ అండ్ ఓన్లీ జాస్మిన్ ప్లాంట్ మల్లె మొక్కకి మనం తీసుకునే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా సమపాలలో తీసుకోవాలన్నమాట. దానికి ఎక్కువగా మనం వాడే మట్టి ఏంటి అంటే ఎర్రమట్టి, ఇసుక, వర్మి కంపోస్ట్. సో వర్మి కంపోస్ట్ ఎందుకు అంటే మన ప్లాంట్కి నైట్రోజన్ అనేది చాలా అవసరం. ఓకేనా, నైట్రోజన్ అవసరం కాబట్టి అది వచ్చేసి మనకి ఎక్కువగా ఆవు పేడలో ఉంటుంది. కాబట్టి ఆవు పేడని మనం కంపల్సరీగా ప్రతి సాయిల్ మిక్సింగ్లో యూస్ చేస్తామన్నమాట. సో దీని కారణంగా ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి సాయిల్ అనేది సారవంతంగా మారుతుంది అండ్ మన మొక్కకి ఈ సాయిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మంచిగా గ్రోతింగ్ వచ్చి ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ ట్రిప్కి వచ్చేసరికల్లా అందరూ కూడా ఇక్కడే మేజర్గా మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో అదేంటి అంటే వాటరింగ్ అండి, మొక్కకి నీళ్ళు పోసే విధానం అనమాట. సో మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ఎక్కువగా 2 టైమ్స్ మాత్రమే వాటరింగ్ అనేది చేయాలి, మార్నింగ్, ఈవినింగ్. అది కూడా మీరు వాటరింగ్ చేసేటప్పుడు ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి. అదేంటి అంటే మనం తీసుకున్న కుండీలో ఆ వాటర్ అనేది స్టోర్ ఉంటుందా లేదంటే డ్రైనేజ్ మంచిగా ఉండి వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అసలు వాటర్ అనేది స్టోర్ ఉంది అంటే మనకున్నటువంటి మల్లె మొక్కలు ఉన్న వేర్లు అనేవి రూట్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వేరు కుళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి కంపల్సరిగా హోల్స్ ఎక్కువగా ఉన్నటువంటి కుండీని మనం ఎంపిక చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే మనం వాటరింగ్ చేసినప్పుడు వాటర్ అంతా కూడా అసలు డ్రైనేజ్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. అలా అయితేనే మనకి మొక్క అనేది స్పీడ్గా ఎదుగుతుంది, మంచిగా ఎక్కువ మల్లెపూలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాటర్ కనుక స్టోర్ ఉండిందంటే కనుక కింద వేర్లు అనేవి కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంది. వాటరింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th టిప్కి వచ్చేసాము. సో 6th టిప్ ఏంటి అంటే
ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ అనేది ఇది ఏదో పెద్ద కెమికల్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా మనం తినే సాల్ట్ లానే ఉంటుంది. బట్ మనం తినే సాల్ట్ వచ్చేసి ఉప్పుగా ఉంటుంది, ఈ సాల్ట్ వచ్చేసి చాలా చేదుగా ఉంటుంది అనమాట. సో ఇది మనం తినే ఛాన్స్ అయితే లేదు. ఇది ఓన్లీ మనం ప్లాంట్స్కి మాత్రమే ఇవ్వాలి, ఓకేనా. సో ప్లాంట్కి లైక్ మన మల్లె మొక్క ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మొక్క అంతా కూడా పచ్చగా ఉండి ఎక్కువగా మొగ్గలు వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఎలా ఇవ్వాలి అంటే ఒక 1 లీటర్ వాటర్లో 1/2 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని మిక్స్ చేసి దాన్ని ఆకుల పైన స్ప్రే చేయాలి. సో అప్పుడే మొక్క అంతా కూడా గ్రీనీగా ఉండి కొత్త మొగ్గలు వచ్చి ఎక్కువగా పూలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇట్లాంటి టిప్స్ అన్నీ కూడా పాటించి మీ మల్లె మొక్కని మంచిగా బుషీగా అండ్ సంవత్సరం అంతా పువ్వులు ఇచ్చే మొక్కగా మార్చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది? సో ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే కనుక ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే మల్లె మొక్కలు పెంచే వాళ్ళు బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే నేను మన ఛానల్లో కొత్త కొత్త మొక్కల గురించి, వింతైన మొక్కల గురించి కూడా వీడియోస్ పెడుతూ ఉన్నాను, అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అవి కూడా చూసి అవి మీకు ఎట్లా అనిపించాయో నాకు కామెంట్ చేసేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.